తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి ఘనంగా సత్కరించారు. 5 ఏళ్లుగా నీటి సంఘాల నిర్వీర్యం అయిపోయాయని, కూటమి అధికారంలోకి వచ్చిన రైతులకు మేలు చేయాలని ఆలోచనతో సీఎం చంద్రబాబు నీటి సంఘాలను పునరుద్ధరించారని ఎమ్మెల్యే అన్నారు. సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలని లక్ష్యంతో నీటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన విధానాలపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. నేను స్వీకరిస్తూ అది ఒక నాకు రైతులకు సేవ చేసే భాగ్యంగా భావిస్తున్నాను తప్ప పదవిగా కాదు. ముఖ్యంగా మనమందరం కూడా రైతు సోదరులకి ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా మనమందరం ముందుండి చేయాలి. మన దేశానికి వెన్నుముక రైతన్న. ఈరోజు మానవాళి మనుగడ సాగిస్తుందంటే కారణం రైతన్న. అటువంటి రైతులకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనమందరం ముందుండి ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీరు విషయంలో వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా అనునిత్యం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏ ఇబ్బంది వచ్చినా మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలి మనం ముందుగా. అలాగే ఈ కాలాల విషయంలో ఏమన్నా మన అభివృద్ధి పనులు చేయాలన్నా ఏం చేయాలన్నా మన నాయకుడు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఏమన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మనం ఆయన అడుగుజాడల్లో ఆయన ఆదేశాలకు ఆయన సలహాలను మేమంతా క్రమం తప్పకుండా పాటిస్తూ కూటమి ప్రభుత్వానికి మన నాయకులు రామకృష్ణారెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ముఖ్యంగా రైతన్నల నుంచి 100% ఓటు పడేలాగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా అనపర్తి డీసీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగానికి మేలు చేయాలి, సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థను కానీ బాగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఈ సాగునీటి సంఘాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా రైతులు నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల్లో మరలా రైతాంగానికి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో ప్రధానమైంది ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో రైతాంగం అందరూ ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎంఆర్కి ధాన్యం అమ్మిన 24 గంటల్లో ప్రభుత్వం నుంచి నేరుగా రైతు అకౌంట్కి డబ్బులు పడటమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఇక్కడ అప్పటి శాసనసభ్యుడి తోడలుడు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రైతుల దగ్గర బస్తాకు ఒక్కంటికి 300 నుంచి 400 రూపాయలు తక్కువగా ఉన్న పరిస్థితులు ఆనాడు రైతాంగం చూశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా 70 రూపాయల నుంచి 80 రూపాయలు అధికంగా రైస్ మిల్లర్లు కొన్న పరిస్థితిని కూడా చూశారు. అందువల్లనే ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి కానీ రైతు వ్యతిరేక విధానాలకు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటే స్పందన శూన్యమైంది. రైతులకు మేలు చేయడం కోసం ఇవాళ సాగునీటి సంఘాల సారథులుగా ఎంపికైన వారందరూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా నీటి సంఘాల సారథులుగా ఎవరైతే